హాయ్ ఫ్రెండ్స్. సో కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ కూడా ఇంటి దగ్గర నుంచే ఏ పనైనా చేయడానికి బాగా అలవాటు పడిపోయారు ఫ్రెండ్స్. సో అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది ఫ్రెండ్స్. సో అందులో భాగంగా అన్నీ కూడా ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేసేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. సో దీనికి అనుగుణంగానే కంపెనీలు అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తమ మొబైల్ ఫోన్ నుంచి లేదా సిస్టమ్ నుంచే ఎటువంటి అకౌంట్స్ ఓపెన్ చేయడం కానివ్వండి, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం కానివ్వండి, క్లోజ్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో భాగంగానే మన పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా ఒక మంచి అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. సో అది ఏమిటి అంటే, మన పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో మీరు ఇంట్లో కూర్చొనే మీ మొబైల్ ఫోన్ల ద్వారా లేదా కంప్యూటర్ ద్వారానే ఓపెన్ చేయొచ్చు అని ఈ సర్క్యులర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇలా పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండానే ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు మన పోస్ట్ ఆఫీస్ కస్టమర్ అయి ఉండాలి ఫ్రెండ్స్. కస్టమర్ అంటే వారికి ఒక సేవింగ్స్ అకౌంట్ ఉండాలి ఫ్రెండ్స్. సో మన పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్స్ అకౌంట్ ఉన్నట్లయితే వారికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అనేటువంటిది ఇస్తాం ఫ్రెండ్స్. సో ఇది కావాలి అనుకుంటే ఒక రిక్వెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే ఆ పోస్ట్ ఆఫీస్ వారు మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. సో దాంట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి వెబ్సైట్ వెళ్తుంది ఫ్రెండ్స్. సో అక్కడ మీరు ఏ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అలాంటి అకౌంట్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కేవలం సేవింగ్స్ అకౌంటు అలాగే సుకన్య సమృద్ధి అకౌంట్, ఈ రెండు అకౌంట్స్ కాకుండా మిగిలిన అకౌంట్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో పోస్ట్ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు, క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్స్ అవి లేదు ఇవి లేదు అని చెప్పి పంపించే అవసరం లేదు, ఫొటోస్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. సో అన్నీ కూడా మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ అకౌంట్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా ఎలాంటి అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, ఎలా ఓపెన్ చేయొచ్చో చూద్దాం ఫ్రెండ్స్. సో కస్టమర్కు ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మనం చూసినట్లయితే జనరల్ సర్వీసెస్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సో అక్కడ క్లిక్ చేసినట్లయితే సర్వీస్ రిక్వెస్ట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సో అక్కడ దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి న్యూ రిక్వెస్ట్ అనేటువంటి ఒక ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. సో న్యూ రిక్వెస్ట్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి ఈ అకౌంట్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సో మీకు ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎంఐఎస్ అకౌంటా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ సర్టిఫికేటా, లేదంటే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేటా, లేదంటే ఆర్డీనా, టీడీనా అనేటువంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సో అక్కడ మనకి ఎలాంటి అకౌంట్ అయితే ఓపెన్ చేయాలనో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎస్ అకౌంట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయాలి. లేదా మహిళా సమ్మాన్ సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ ఓపెన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఆ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అక్కడ అమౌంట్ అనేటువంటిది అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఎంటర్ ద డిపాజిట్ అమౌంట్ అని. సో అమౌంట్ ఎంటర్ చేయాలి. సో దాన్ని పిఓఎస్బిలో ఉన్నటువంటి మన అకౌంట్ నుంచి ఆ అమౌంట్ని ఫెచ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. సో దానికి కావాల్సినటువంటి ఈ కండిషన్స్ అన్నీ కూడా మీరు చదివి ఓకే అనే బటన్ క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఆ అకౌంట్ సబ్మిట్ ఆన్లైన్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆ అకౌంట్ అనేటువంటిది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన రిసీటు ఇవన్నీ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఒక 10-15 మినిట్స్ తర్వాత రిఫ్రెష్ చేసి మళ్ళీ చూసుకున్నట్లయితే మీకు అకౌంట్ సమ్మరీకి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ మీ యొక్క ఏదైతే అకౌంట్ ఇప్పుడు ఓపెన్ చేశారో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మన పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యంతో ఏదైనా అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కండిషన్ ఈజ్ మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయలేము, అలాగే సుకన్య సమృద్ధి అకౌంట్ మాత్రం ఓపెన్ చేయలేము ఫ్రెండ్స్. ఇక ఎలాంటి అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు అనేటువంటి విషయం ఇలా ఉంది ఫ్రెండ్స్. సో రికరింగ్ డిపాజిట్ ఆర్డి దీన్ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. టైమ్ డిపాజిట్ అంటే టీడీ అంటాం కదా, వాటిని అది 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా ఎనీ కైండ్ ఆఫ్ టీడీని మనం ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారానే పోస్ట్ ఆఫీస్కి పోవాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా అంతే ఫ్రెండ్స్, ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అకౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని కూడా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ దీన్ని కూడా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించి 60 ఇయర్స్ అండ్ అబవ్ ఉండే వాళ్ళకి ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ అనేటువంటి ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. సో 60 ఇయర్స్ అబవ్ ఉన్నట్లయితే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. అయితే దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సందర్భాల్లో ఓపెన్ చేస్తారు. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక కిసాన్ వికాస్ పత్ర కేవీపీని ఓపెన్ చేయొచ్చు. అలాగే ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ దాన్ని ఓపెన్ చేయొచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ దాన్ని కూడా ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంటు, సుకన్య సమృద్ధి అకౌంట్ ఈ 2 అకౌంట్స్ మాత్రం ఓపెన్ చేయలేం ఫ్రెండ్స్. అలాగే క్లోజర్కి సంబంధించి చూసినట్లయితే మనకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది కదా ఫ్రెండ్స్. సో దాన్ని మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా క్లోజ్ చేయలేం ఫ్రెండ్స్, ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సింది. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ని క్లోజ్ చేయాలన్నా కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. ఇక మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, సో దాన్ని క్లోజ్ చేసుకోవాలంటే కూడా మనం పోస్ట్ ఆఫీస్ని విజిట్ చేయాలి ఫ్రెండ్స్. సో మిగిలిన అన్ని సందర్భాల్లో మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్లకుండానే కేవలం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీతో ఈ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేయొచ్చు మరియు క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని పబ్లిక్ దృష్టికి తీసుకెళ్ళి కస్టమర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పబ్లిసిటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి మన వంతు బాధ్యతగా మనం కూడా ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేసి పోస్ట్ ఆఫీస్ని యొక్క సేవలని ఇంటి దగ్గర నుంచే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేద్దాం ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.